నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతుల ఖాతాల్లో భరోసా నిధిని జమ చేసిన ముఖ్యమంత్రి జగన్. విశాఖ వేదికగా జరిగిన మిలాన్ 2024 వేడుకల ముగింపు. సాగర్ తీరంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, కవాతు. ఉక్కులో బయోమెట్రిక్ వివాదంపై అఖిలపక్ష కార్మికుల సంఘాల ఆందోళన. సమస్యలు పరిష్కరించాకే అమలు చేయాలని డిమాండ్. విశాఖలో 28,000 మంది రైతులకు 5.70 కోట్ల రైతు భరోసా సాయం. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన కలెక్టర్ మల్లికార్జున. రైతుల రాష్ట్రానికి వెన్నెముక అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా 5వ ఏడాది 3వ విడత సాయంగా 53.58 లక్షల మంది రైతులకు 1,078 కోట్ల సాయాన్ని సీఎం జగన్ ఇచ్చారు. ఇవి కాకుండా వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 215 కోట్లు విడుదల చేశారు. ఇంతవరకు రైతు భరోసా పథకం కింద రైతులకు 34,288 కోట్లు లబ్ధి చేకూరిందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 3వ విడత రైతు భరోసా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. వరుసగా 5వ ఏటా 3వ విడత రైతు సాయంగా 53 లక్షల మంది రైతులకు 1,078 కోట్ల సాయం అందించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి ఈ నిధిని రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం 215 కోట్లు విడుదల చేశారు. నమూనా చెక్కును రైతులకు అందజేస్తారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులకు కుచ్చుటోపి పెట్టారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రైతులే వెన్నెముకగా భావించి గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 100 ఏళ్ల క్రితం భూ సర్వే తర్వాత రెవెన్యూ రికార్డులు అప్డేట్ కాక సబ్ డివిజన్ జరగక రైతులు చాలా ఇబ్బందులు పడేవారని చెప్పారు. ఈ వివాదాలకు చెక్ పెడుతూ సమగ్ర సర్వే చేయించామన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు ఓట్ల కోసం మోసం చేశారని ఆరోపించారు. 87,612 కోట్ల రుణమాఫీ చేస్తారని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెమైనా మేలు చేశారా అని ప్రశ్నించారు. మరో 2,000 రూపాయలు చొప్పున నేరుగా 1,078 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం. ఈరోజు అందించే ఈ సాయంతో ప్రతి ఏటా కూడా 13,500 రూపాయలు మనం ఏదైతే ఇస్తూ వచ్చామో ఈ 5 సంవత్సరాలలో ప్రతి రైతు కుటుంబానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా 13,500 రూపాయలు ఇంటూ 5 సంవత్సరాల కింద 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చినట్టు అవుతుంది. ఈరోజు ఇస్తా ఉన్న ఈ 3వ విడత సహాయం కూడా కలుపుకుంటే ఇలా ఈ 53,58,000 మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఈ ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల 34,288 కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా, రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా అందించాం. ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రుణాలన్నీ కూడా రైతన్నలే మాఫీ చేస్తానని చెప్పడం, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ మాట నమ్మడం, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలని ఆయన పబ్లిసిటీ ఇవ్వడం, ఆ ఇచ్చిన ఆ పబ్లిసిటీని రైతన్నలు నమ్మడం, నమ్మిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా రైతన్నలను మోసం చేశాడు అని గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఏకంగా 87,612 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి చివరికి ఈ మాదిరిగా ఇంతకుముందు మన కాకాని గోవర్ధన్ అన్న పత్రం చూపిస్తా ఉన్నప్పుడు నేను కూడా ఏందన్న పత్రం అని చెప్పి అడిగితే ఇచ్చాడు. ఈ మాదిరిగా పత్రం ఇచ్చి ఈ మాదిరిగా రైతన్నలందరికీ కూడా బేషరతుగా మొదటి సంతకంతో 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ 87,612 కోట్ల రూపాయల మీద పడే వడ్డీ చివరికి సున్నా వడ్డీ అనే పథకాన్ని కూడా ఈయన ఎగరగొట్టేశాడు. ఇవ్వకుండా ఆయన ఎగరగొట్టిన సున్నా వడ్డీ డబ్బులు కూడా మన ప్రభుత్వం కూడా ఇచ్చిన
దాఖలాలు ఇప్పుడే కనిపిస్తాం. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది తదితరులు పాల్గొన్నారు. మిలాన్ 2024 వేడుకలు ఘనంగా ముగిశాయి. భారత నౌకాదళానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ల రవాణా నౌక ఐఎన్ఎస్ విక్రాంత్పై మిలాన్ 2024 విన్యాసాలు విజయవంతంగా ముగిశాయి. అంతర్జాతీయ ఫ్లీట్ సమీక్షకు తూర్పు నౌకాదళం ముఖ్య కేంద్రంగా విశాఖ వేదికగా నిలిచింది. ఈ నెల 19వ తేదీన మొదలైన మిలాన్ విన్యాసాలు 9 రోజుల పాటు నిరంతరాయంగా హార్బర్, సీ ఫేజ్లలో 2 దశల్లో జరిగాయి. ముగింపు వేడుకల్లో విశాఖ సాగర తీరంలో కవాతు నిర్వహించారు. 50 దేశాలకు చెందిన దళాలు ఈ కవాతులో పాల్గొన్నాయి. అలాగే సీ ఫేజ్ లో భాగంగా ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకపై పలు విదేశీ నౌకల అధికారులు పాల్గొని సందడి చేశారు. ఆఖరు రోజున 2వ దశ సీ ఫేజ్ లో సముద్రంలో 35 దేశాలకు చెందిన పలు నౌకాదళాలకు చెందిన యుద్ధ నౌకలు బారులు తీరి కనువిందు చేశారు. ముగింపు వేడుకలు విశాఖ సాగర్ తీరంలోని ఆర్కే బీచ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా నేవీ బ్యాండ్ విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో పాల్గొన్న సైనికులు, నేవీ సిబ్బంది కవాతు నిర్వహించారు. 19 దేశాల జాతీయ జెండాలతో ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. Now we have the contingent from Indian Army who have been safeguarding this nation with the motto of Seva Parmo Dharmaha, meaning service before self. The contingent is led by Captain Jitendra Kumar. अब हमारे सामने Leading the brave sentinels is Reserve Sub Inspector G. Raghu. వేదిక మందికి ఇప్పుడు వచ్చినది ఆర్ఎస్ఐ జి రఘు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ కంటింజెంట్. స్టీల్ ప్లాంట్ లో బయోమెట్రిక్ అమలుపై వివాదం తలెత్తింది. తమ సమస్యలు పరిష్కరించిన తర్వాత బయోమెట్రిక్ అమలు చేయాలంటూ కార్మిక సంఘాలు డైరెక్టర్ పర్సనల్ ఛాంబర్ లో ఆందోళనకు దిగాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు ఈ ఆందోళన కొనసాగింది. మార్చి 8వ తేదీ నుంచి స్టీల్ ప్లాంట్ లో బయోమెట్రిక్ అమలు చేస్తామంటూ యాజమాన్యం ప్రకటించింది. ఈ నెల 24వ తేదీన కార్మిక సంఘాల నాయకులతో సమావేశం కూడా నిర్వహించింది. అయితే నాయకులు బయోమెట్రిక్ కు తాము వ్యతిరేకం కాదంటూనే వేతన సవరణ, క్యాంటీన్, భద్రత తదితర అంశాలు పరిష్కరించిన తర్వాతే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే నాయకుల డిమాండ్లు పరిగణలోకి తీసుకోకుండా యాజమాన్యం మార్చి 8వ తేదీ నుంచి బయోమెట్రిక్ అమలు చేస్తున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కార్మిక నాయకులు మంగళవారం సాయంత్రం అడ్మిన్ బిల్డింగ్ లోని డైరెక్టర్ ఛాంబర్కు వెళ్లి బయోమెట్రిక్ అమలు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో అక్కడే బైఠాయించారు. విషయం తెలిసిన కార్మికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. అడ్మిన్ భవనం వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తమ సమస్యల పట్ల యాజమాన్యం స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు హెచ్చరించారు. ఉక్కు సీఎండీ బయట ఒకటి చెప్పి మరొకటి అమలు చేస్తున్నారని కార్మిక నాయకులు ఆరోపించారు. యాజమాన్యం తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. చర్చలు జరిపి పరిష్కారం చేస్తుంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంతో 35 సంవత్సరాల నుంచి 8 గంటలు 12 గంటలు కూడా పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని చాలా చులకనగా పనిచేయించడం, ఉత్పత్తి పెంచడానికి కావాల్సినటువంటి సమస్యలు కూడా మాట్లాడడం, ప్లాంట్ని పురోగతి తీసుకెళ్ళడానికి ఎటువంటి ఆలోచన లేకుండా ఇవాళ ప్లాంట్లో ఒక అనైక్యత తీసుకొచ్చి, అండర్స్ట్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ కార్మికులు దీర్ఘకాలికమైన చరిత్ర కలిగి టర్న్అవుట్ చేసేటువంటి కంపెనీలు ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్, ప్రైడ్ స్టీల్ అని చెప్పేసి ప్రపంచం అంతా చెప్పుకున్నటువంటి స్టీల్ ప్లాంట్లోని ఇటువంటి దౌర్భాగ్యమైన యాజమాన్యం దాని విధానం సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి రా మెటీరియల్ ఇవ్వకుండా, ఐరన్ ఓర్ ఇవ్వకుండా, కోల్ ఇవ్వకుండా, బాయిలర్ కోల్ ఇవ్వకుండా, కోయింగ్ కోల్ ఇవ్వకుండా, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా, రైల్వే రేక్స్ కూడా ఇవ్వకుండా కంపెనీ నష్టాలు పాలు చేసి ఈరోజు చాలా దిగజారికి తీసుకొచ్చారు. కార్మికులు గత 7 సంవత్సరాల నుంచి వేతనోపణ చేయవలసిన అవసరం ఉండగా ఈ రోజు వరకు చేయలేదు. సెయిల్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యి ఆల్రెడీ 2020 ఏప్రిల్ నుంచి వాళ్ళకి ఇంప్లిమెంట్ అయిపోయింది సెయిల్లోని CMMI ద్వారా. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవ్వకపోయినా సరే ఇప్పటికీ కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారు. 3 ప్లాస్మర్ రన్ చేయడానికి కనీసం 2 ప్లాస్మర్ సరిపడగా రా మెటీరియల్ కూడా చాలైన పరిస్థితిలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉంది.
తప్పుడు చర్యలని మేము అంగీకరించే సమస్య లేదు. 3 గంటల నుంచి ఇప్పటి వరకు డీపీ గారి దగ్గర కూర్చుంటే డీపీ గారు సీఎండీకి ఫోన్ చేస్తాను భయపడతా ఉన్నాడు, సీఎండీ గారికి రావడానికి భయపడతా ఉన్నాడు, ఓ జీఎం రావడానికి భయపడతా ఉన్నాడు. ఎందువల్ల అంటే మీరు చేసే విధానాలు తప్పని చెప్పేసి మీకు అర్థమవుతా ఉన్నాయి. కాబట్టి బయోమెట్రిక్ రూపంలో స్టీల్ ప్లాంట్ని ఆదానికి అంబానికి అమ్మేద్దామంటే చూస్తూ కూడా మేము సిద్ధంగా లేవు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్గా అడుగు తీరతాం. మా పూర్వీకులు కార్మికులకి బయోమెట్రిక్ పెట్టి కనీసం వాళ్ళకి జీతాలు పెంచుకున్న, మరి కనీసం వాళ్ళ అవసరాల నిమిత్తం ఇంటికి వెళ్ళాలంటే మరి 8:30 గంటలు కూడా ప్లాంట్లోనే ఉండాలన్నటువంటిది వాళ్ళు పెట్టారు. తప్పనిసరిగా ఉంటారు, కాదని అనటం లేదు. కానీ అటువంటి విధానాలు పెట్టే ముందున కార్మికులు రావాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చి తర్వాత ఇటువంటి ప్రవేశపెడితే తప్పనిసరిగా మేము అందరం కూడా సహకరిస్తాం. కానీ లేనిపోని తీసుకొచ్చి కార్మికులకి న్యాయం చేయకున్నా, చట్టాలు గౌరవించుకున్న, వేజ్ బోర్డు నియమించుకున్న ఇటువంటి చర్యలు, దుర్మార్గమైన చర్యలు చేపట్టడం దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఇది కూడా బయటనే ఉంది కాబట్టి ప్యాంట్ లోపల గేట్ ఇన్సైడ్ పెట్టి ఉండే అప్పుడు మీరు బయోమెట్రిక్ పెట్టిన ఒక అర్థం ఉండేది. ఉండే ప్రతి ఒక ఐటమ్ కూడా బయటనే ఉంది, దానికి ప్రతి కార్మికుడు బయటికి వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి అవన్నీ లోపల పెట్టి మీరు బయోమెట్రిక్ పెడితే ఒక స్పందనగా ఉంటుంది. కాబట్టి పెట్టినంత వరకు కూడా ఈ బయోమెట్రిక్ అనేది చెల్లదని. ఎందుకని కార్మికులు ప్రొడక్షన్ 8 అవర్స్లో డ్యూటీ కష్టపడి పనిచేసి ఈరోజు లాభాల బాటలో తీసుకెళ్తుంది మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఒకటయ్యి ఈరోజు బయోమెట్రిక్ కాన్సెప్ట్ తీసుకొచ్చి జనాలకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. దీనివల్ల జనాలకి ప్లాంట్కి హానికరం తేవాలని ప్రభుత్వం అలాగే తండ్రిగా ఇలాగా దాని మేనేజ్మెంట్ కూడా మొండి వైఖరి కూడా నశించాలని. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు అయోధ్యరాం, ఆదినారాయణ, నీరుకొండ రామచంద్రరావు, రామస్వామి, గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద 28,461 మంది రైతులకు 5.70 కోట్ల భరోసా లభించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున నమూనా చెక్కును అందజేశారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద 32.51 లక్షలు విడుదల చేశారు. ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మల్లికార్జున చెక్కులను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి అప్పలస్వామి, ఉద్యానవన అధికారి మన్మథరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ నగరంలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కోనడ రామతల్లి అనే వివాహిత మృతి చెందింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సిఐ రమేష్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. వివాహితుల సంబంధమే హత్యకు దారితీసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లాలో పర్యటించారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు కుమారుడు ఎల్లాజీ వివాహానికి బుధవారం సాయంత్రం హాజరయ్యారు. అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. వైసీపీ నేత గున్నం నాగబాబు కుమారుడు వివాహ వేడుకలకు హాజరయ్యారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో విశాఖ చేరుకున్నారు. బీచ్ రోడ్లోని నావల్ కోస్టల్ బ్యాటరీ వద్ద దిగి ఏయూ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకున్నారు. అక్కడ కోలా గురువులు కుమారుడు ఎల్లాజీ కోడలు లిఖిత శ్రీలను ఆశీర్వదించారు. అనంతరం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. ఏ సర్టిఫికేట్ సినిమాల్లో పెరుగుతున్న హింస, అశ్లీలతను నిరసిస్తూ పౌర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. గాంధీ స్మారక సమితి అశ్లీలత ప్రతిఘటన సంయుక్త ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఇటీవల సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్తో ఉన్న సినిమాలకు 18 ఏళ్లలోపు పిల్లలను అనుమతించకూడదని ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి నరవ్ ప్రకాష్ రావు అన్నారు. అయితే రాష్ట్రంలో ఎక్కడా ఏ సినిమా థియేటర్లోనూ అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా థియేటర్ యజమానులకు ఆదేశాలు ఇచ్చినా అమలు చేసేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా కామోత్సవ దహనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. నిరసనలో ఎడిటర్ గోపీచంద్ రచించిన తేనెటీగ కాదది విషపు తేలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదండు వ్యవస్థాపకులు ఫణిసేన సూరి, శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికేట్ వచ్చినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ థియేటర్ ఎంట్రన్స్ లో ఏ సర్టిఫికేట్ సినిమా అని బోర్డు పెట్టాలి. పాయింట్ నెంబర్ 1. రెండోది బుకింగ్ క్లర్క్ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి టికెట్లు అమ్ముతామంటే మిగతా వాళ్ళకి అమ్మము అని చెప్పాలి. అది ఇక్కడ విశాఖపట్నంలో కాదు, ఆంధ్రప్రదేశ్లో జరగటల్లా. దీనికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారు కూడా గతంలో విన్నవించడం జరిగింది. కాబట్టి కోకోలలుగా
విపరీతంగా ఈరోజు ప్రతి సినిమాలో వైలెన్స్ ఎక్కువైపోతూ ఉంది, తర్వాత ఈ రేప్ కేసులు ఎక్కువైపోతూ ఉన్నాయి. వీటన్నిటి కూడా స్పందించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే మనకి చాలా నష్టం జరిగేటట్టుంది. ఈ మధ్యన వచ్చినటువంటి అనేక సినిమాలు మీరు చూసారు, పేరు చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ఆ సినిమాలన్నీ కూడా విపరీతమైనటువంటి వైలెన్స్. ఏ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు అని నేను ప్రశ్నించట్లేదు. నేను అడుగుతుంది, మనం అందరూ అడగాల్సింది ఏంటంటే, ఏ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత థియేటర్లో ఆ నిబంధన ఎందుకు పాటించటం లేదు? నేను 2-3 మేనేజర్లు వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమంటారు, అసలు ఏ సర్టిఫికెట్కి పంపకూడదని మాకేం తెలియదు అంటున్నారు. అందులో జిల్లా కలెక్టర్ గారికి ఏం చెప్పానంటే, థియేటర్లో మీరు లైసెన్స్ ఏం రద్దు చేయనక్కర్లా, కనీసం ఆ మేనేజర్లు ప్రొపరేటర్లను మీటింగ్ పెట్టండి, సినిమాటోగ్రఫీ యాక్ట్ ఏం చెప్తుంది, మనం ఏం చేయాలి, థియేటర్ మేనేజ్మెంట్ ఏం చేయాలి, కనీసం ఆ అవగాహన కలిగించడానికి మీరు చర్యలు తీసుకోవాలని కోరాం. కాబట్టి మనందరం కూడా ప్రజా సంఘాలతో ప్రజలతో పనిచేసే వాళ్ళందరూ కూడా ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించే అధికారం మనకు లేదు, సెన్సార్ బోర్డుది అది. కానీ ఇచ్చిన తర్వాత అందరూ నిబంధనలు పాటించాలని చెప్పి మనం అందరూ కోరాలి. ఆ విధంగా చేస్తే ఆ విధంగా చేస్తే మనకి మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంది, ప్రేక్షకులు కూడా మంచిగా సినిమాలు చూసే అలవాటును కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో మనందరం పల్నాడు జిల్లాలో అక్రమ మద్యం తరలిస్తూ టీడీపీ సర్పంచ్ పోలీసులకు చిక్కాడు. పల్నాడు జిల్లా పలంనేరులో ఈ ఘటన జరిగింది. డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి, సీఆర్ చంద్రశేఖర్లు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎన్నికల్లో మద్యం సరఫరా చేసేందుకు కర్ణాటక నుంచి 2 లక్షల విలువైన మద్యం బాటిల్స్ రవాణా చేస్తూ సర్పంచ్ ప్రకాష్ నాయుడు దొరికిపోయారని పోలీసులు చెప్పారు. అతని కారు డిక్కీలో 22 బాక్సుల్లో మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. వాహన తనిఖీల్లో ఈ మద్యం పట్టుకున్నట్లు చెప్పారు. నిందితుడిపై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయని చెప్పారు. జిల్లా ఎస్పీ రాష్ట్రావు గారి ఆదేశాల మేరకు నిన్నటి దినం సాయంత్రం 9 గంటల ప్రాంతంలో రాబడిన సమాచారం టౌన్ సిఐ చంద్రశేఖర్, వాళ్ళ ఎస్ఐస్ శివశంకరు, సహదేవి అంటే సిబ్బంది అందరూ కలిసి ఈ క్యాటల్ ఫామ్ దగ్గర రోడ్డు పైన వెహికల్ చెకింగ్ చేస్తుండగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక మారుతి ఇటియోస్ వెహికల్లో వస్తున్నారనే సమాచారం మేరకు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఆ వెహికల్లో అతను డ్రైవింగ్ చేసుకుని వస్తున్నాడు. అతని పేరు అందు అడగడం జరిగింది. అతను అడిగితేనక అతని పేరు కె ప్రకాష్ నాయుడు, తండ్రి పేరు ఆనంద నాయుడు. ఇతను సర్పంచ్, టీడీపీ పార్టీకి సంబంధించి గొల్లపల్లి గ్రామం సర్పంచ్, బంగారుపాలెం. ఇతను వచ్చేసి ఎందుకు దిగిన తర్వాత వెనక ఒకసారి వెహికల్ చెక్ చేస్తామని చెప్తే వెహికల్ వెనకల డిక్కీలో సుమారుగా ఒక 22 బాక్సులు మద్యము తీసుకుని రావడం జరిగింది. అందులో మెయిన్గా 864 సిల్వర్ కప్ బాటిల్స్, ఈచ్ 180 ml, 384 డీకే అంటే డబుల్ కిక్ ఫైన్ విస్కీ సంబంధించి ఈచ్ టెట్రా ప్యాకెట్ వచ్చేసి 90 ml కలిగి ఉన్నాయి. ఈ రెండు కేసులు మొత్తం టోటల్గా 2 lakhs విలువ అవుతుంది మన ఇక్కడ అమ్మితే. సో అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది, ఇక్కడ సంబంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పేసి. వాళ్ళ ఊరికి తీసుకొని ఎలక్షన్ టైంలో ఎవరికైనా వాళ్ళు సరఫరా చేయడానికి తీసుకొని వస్తున్నారని చెప్పేసి అతను కన్ఫెషన్ చేయడం జరిగింది. దాని ప్రకారం అతనిపైన కేసు నమోదు చేసినాం. తర్వాత అతనిపైన ఇంతకుముందు ఒక 2 కేసులు అసాల్ట్ కేసెస్, 353 కేసెస్ కూడా బంగారుపాలెంలో ఉన్నాయి. మొత్తం టోటల్గా ఒక 6 కేసులు అతని మీద ఉన్నాయి, ఐపీసీ కేసెస్. అందులో ఒకటి ఎక్సైజ్ కేసు కూడా బంగారుపాలెంలో కేసు కట్టడం జరిగినది. సో దీని మీద దర్యాప్తు చేస్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారంలో నాన్ కోర్ భూముల విక్రయానికి నగరంలోని హోటల్లో పెట్టుబడిదారులు సమావేశం నిర్వహించారు. ఇటీవలే భూములకు సంబంధించి వేలం ప్రకటన ఇచ్చారు. ఆయా భూములు, వాటి విస్తీర్ణాన్ని రిజర్వ్ చేసిన ధరలు వెల్లడించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్, నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్లకు చెందిన అధికారులు ఈ బాధ్యతలను తీసుకున్నారు. పెట్టుబడిదారుల సమావేశంలో వాటి వివరాలు వెల్లడించారు. నగరంలోని హెచ్బీ కాలనీలో 11.8 ఎకరాలు, ఆటోనగర్లో 2 ఎకరాలు, పెదగంట్యాడలో 89 సెంట్లు కలిపి మొత్తం 13.89 ఎకరాలు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. 67,277 చదరపు గజాల విస్తీర్ణంలో 130 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హెచ్బీ కాలనీలో రిజర్వ్ ధర గజం 70,200 నుంచి 85,800 వరకు ఉండగా ఇక్కడే 111 ఫ్లాట్లు ఉన్నాయి. ఆటోనగర్లో గజం రిజర్వ్ ధర 30,000 నుండి 32,000కు నిర్ణయించారు. పెదగంట్యాడలో 430 గజాల స్థలానికి అక్కడ గజం ధర 20,500గా నిర్ణయించారు. ఈ 3 ప్రాంతాల్లో ఉన్న భూముల రిజర్వ్ ధర 480 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.
వీటికి ఈఎఫ్డి సమర్పించడానికి మార్చి 5వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 14న వేలం నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం జర్సిగూడలో నూతనంగా రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. అక్కడ ఎమ్మెల్యే దీపాలి ఆధ్వర్యంలో దివంగత కిషోర్ దాస్ కుటుంబం నిర్మించిన ఆలయంలో బుధవారం ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానంద స్వామీజీ చేతుల మీదుగా ప్రతిష్టాపనోత్సవం నిర్వహించారు. దీనికోసం విశాఖ నుంచి స్వామీజీ జర్సిగూడ వెళ్లారు. 3 రోజుల పాటు ప్రతిష్టాపన ఉత్సవాలు నిర్వహించారు. జలాదివాసం అనంతరం రాజశ్యామల అమ్మవారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా చేపట్టిన ప్రతిష్టా హోమాల పూర్ణాహుతిలో స్వామీజీ పాల్గొన్నారు. రాజశ్యామల విగ్రహాన్ని తమిళనాడుకు చెందిన శిల్పులు రూపొందించారు. హెడ్లైన్స్ మరోసారి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతుల ఖాతాల్లో భరోసా నిధిని జమ చేసిన ముఖ్యమంత్రి జగన్. విశాఖ వేదికగా జరిగిన మిలాన్ 2024 వేడుకల ముగింపు. సాగర్ తీరంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు కవాతు. ఉక్కులో బయోమెట్రిక్ వివాదంపై అఖిలపక్ష కార్మికుల సంఘాల ఆందోళన. సమస్యలు పరిష్కరించాకే అమలు చేయాలని డిమాండ్. విశాఖలో 28,000 మంది రైతులకు 5.70 కోట్ల రైతు భరోసా సాయం. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన కలెక్టర్ మల్లికార్జున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.